నిజమైన ప్రజల వద్దకు పాలన అంటే అది ఒక సెక్రటరియట్ బిల్డింగ్ కట్టి దాంట్లో ఒక 10 మంది అధికారులని ఇంక్లూడింగ్ ఒక మహిళా కానిస్టేబుల్, అంతేగా, ఇంక్లూడింగ్ ఒక మహిళా కానిస్టేబుల్ దాంట్లో ఏర్పాటు చేసి దాని పక్కనే మళ్ళీ ఆర్బీకే బిల్డింగ్ రైతు భరోసా కేంద్రం కూడా ఓపెన్ చేసాం ఆ రోజున. ఆ దాంట్లో కూడా రైతులకు కావాల్సినటువంటి అన్ని అడ్వైస్ కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి సబ్సిడీలు కానీ దానికి ఏం కావాలంటే వాళ్ళకి సలహాలు సూచనలు కానీ అన్నీ ఇవ్వడానికి ఒక ఆర్బీకే కేంద్రం ఏర్పాటు చేసి ఉంది. నిజంగా కూడా ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఇందాక పద్మావతి గారు చెప్పారు, నిజంగా పేదల కోసం పార్టీ పెట్టి సేవ చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అట్లాగే తర్వాత పేదల కోసం ఆయన కంటే ఒక ఎక్స్ట్రా మైల్ వెళ్ళి పనిచేసినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళిద్దరిని మించి 100 రెట్లు పేదల కోసం కానీ వ్యవస్థ కోసం కానీ పనిచేసేటువంటి వ్యక్తి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు ఇంతకుముందు చూస్తూ ఉండేవాడిని కానీ ఇప్పుడు నాకు ఈ నెల రోజుల నుంచి బాగా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఒక వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చిన, ముఖ్యంగా అంతకుముందు మా ఈనాడులోనో జ్యోతిలోనో టీవీ5లోనో వాలంటరీ వ్యవస్థ ఎందుకంటే ఓట్ల కోసం అని చెప్పేవాళ్ళు. సరే, కరోనా కాలంలో నాకు తెలిసింది చాలామంది పేదవాళ్ళు అని లేకపోతే ధనికులను తేడా లేకుండా ధనికులు కూడా ఏ ఇంట్లో కరోనా ఉన్నా ఇమీడియట్గా వాళ్ళకి కరోనా వస్తుందో లేదో అని చూడకుండా వెంటనే మరి ప్రతి ఒక్క కరోనాలో ప్రతి ఒక్క వ్యక్తిని ఆదుకున్నటువంటి ఈ వ్యవస్థ మరి వాలంటరీ వ్యవస్థ నిజంగా అభినందించాలి జగన్మోహన్ రెడ్డి గారిని. అటువంటి వ్యవస్థను క్రియేట్ చేసినందుకు 50 కుటుంబాలకి ఒక వాలంటరీ అనేది ఈ భారతదేశంలో అసలు లేదు, ప్రపంచంలో అయితే అసలు ఉండదు. అటువంటి వ్యవస్థను క్రియేట్ చేసి ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటరీని పెట్టి వాళ్ళ ద్వారా ప్రజల మంచి చెట్లు కానీ లేదా ఫస్ట్ తారీఖు వచ్చేపాటికి పెన్షన్ కానీ ఎక్కడున్నా సరే. మొన్న ఒకళ్ళు నాకు చెప్పారు, మన తాతినేని పద్మావతి గారి నియోజకవర్గంలోనే అంటే ఎక్కడి నుంచి వచ్చి అక్కడ కామినేని హాస్పిటల్లో హెల్త్ బాగోపోతే అక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి ఇచ్చాయంట ఫస్ట్ తారీఖున వాలంటరీ, ఏది పెన్షను. వాళ్ళు హాస్పిటల్లో ఉంటే ఎతుక్కుంటా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇచ్చారంట. అంటే వ్యవస్థ ఎంత గొప్పగా పనిచేస్తుంది. అసలు దాన్ని ఆ వ్యవస్థని కనిపెట్టి పెట్టాలని చెప్పి ఆలోచన వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. దాన్ని ఆచరణలో పెట్టి ఖచ్చితంగా మరి పాటిస్తామంటే అది చాలా గొప్ప రిఫార్మర్. అంటే ప్రతిదీ కూడా మనం చూస్తే ఏ సంస్కరణ చేయాలన్నా సంస్కర్త చేస్తారు, కానీ దాని ఫలితాలు వచ్చేపాటికి ఎమ్మటే రావు. ఒక్కోసారి దాన్ని ఆ ఫలితాలు మనకు అందడానికి కొన్నేళ్ళు పడుతుంది. మన పాత రోజుల్లో చూసాం, సతీ సాగమని ఉండేది. భర్త చనిపోతే భార్య కూడా ఆ భర్తతో పాటు కాల్చుకునే ఆ చిత్తులో ఇదయ్యేది. అప్పుడు రామ్మోహన్ రాయ్ గారు ఇది తీసుకొచ్చినప్పుడు కొన్ని ఏళ్ల తర్వాత ఇప్పుడు అది మనకు లేదు. ఇవాళకి మన సమాజంలో వచ్చిందంటే మార్పు. అట్లాగే అనేక రకాలైనటువంటి మనం చూస్తే ఆ మధ్య వరకట్నం అనేవాళ్ళు, ఇప్పుడు చాలా వరకు వరకట్నం ఎక్కడ మనకు వినపడదు. అటువంటి అన్నీ కూడా పాత రోజుల్లో చేసిన సంస్కరణలో ఇవాళ మరి మనకు ఫలితాలు ఇస్తున్నాయి. అట్లాగే ఎడ్యుకేషన్, ఇప్పుడు మన ఎడ్యుకేషన్లో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతి పేదవాళ్ళు కూడా అంబేద్కర్ లాగా, ఆయన పేదరికం నుంచి వచ్చినటువంటి అంబేద్కర్ గారు అన్ని రకాలైనటువంటి డిస్క్రిమినేషను గురైనటువంటి అంబేద్కర్ గారు మరి అంత కష్టాల్లో కూడా అంత డిస్క్రిమినేషన్లో కూడా అంత గొప్ప వాళ్ళై మరి ఈ రోజు కాదు 1950 ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి రకరకాల పిల్లలకి మరి ఇది పేదవాళ్ళ పిల్లలకి ఇది చేయడం కూడా ఆయన గొప్పతనం. అట్లాగే చాలామంది చెప్తున్నారు, మనం వింటున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఆయన పనికిమాలిన కొడుకు లోకేష్ గారు, అట్లాగే మా ఈనాడు రామోజీరావు అవనండి, మన ఏబిఎన్ అవనండి, అట్లాగే ఆయన పనికిమాలిన కొడుకు లోకేష్ గారు, అట్లాగే మా ఈనాడు రామోజీరావు అవనండి, మన ఏబిఎన్ అవనండి, అట్లాగే టీవీ5 అవ్వండి. అభివృద్ధి లేదు అంటారు. మరి 2,50,000 కోట్ల రూపాయలు ఇచ్చింది పేదవారి అభివృద్ధి కోసం కాదా అని నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కోటరీని కానీ. మానవ అభివృద్ధి ఉంటేనే
ఏ ప్రాంతమైనా రాష్ట్రమైనా దేశమైనా బాగుంటుంది. మానవ అభివృద్ధి రాకుండా పేదవాడు ఆకలితో అలమటిస్తూ నాకు 5 స్టార్ రోడ్డు కావాలి, నాకు మా రామోజీరావు గారికి, మా రాధాకృష్ణ గారికి, మా TV5 బిఆర్ నాయుడికి ఎక్కడ మా కార్లు వెళ్తుంటే గుంటలు కనపడకూడదు, స్మూత్గా వెళ్ళాలి, మాకు 7 స్టార్ ఎయిర్పోర్ట్ ఉండాలి, మాలాంటి వ్యక్తులందరూ ఎయిర్పోర్ట్లు వాడుకుంటాం, కానీ పేదవాళ్ళు ఆకలితో అలమటించాలనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాట. ఎప్పుడు మేమనేది ఏంటంటే పేదవాళ్ళు, నిరుపేదవాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు వీళ్ళు నిజంగా ఎప్పుడైతే ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖశాంతులతో, అట్లాగే వాళ్ళ పిల్లలు మంచి చదువులు చదువుకుని అంబేద్కర్ గారు అంత అయితే అదే నిజమైన అభివృద్ధి. వాళ్ళే మంచి అభివృద్ధిని మళ్ళీ ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ తీసుకురాగలని నేనైతే క్లియర్గా చెప్తున్నా. దాన్ని అదే నిజమైన అభివృద్ధి. అంబేద్కర్ గారు చదువుకోవడం వల్ల మరి రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగం రావడం వల్ల బోళ్ళంత అభివృద్ధి వచ్చింది 70 ఏళ్ళలో 74 ఏళ్ళలో ఈ దేశానికి. వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటారు, తద్వారా సమాజాన్ని నిలబెట్టుకుంటారు. రేపు పేద ప్రజలు ఎప్పుడైతే సుఖశాంతులతో సంక్షేమంగా ముందైతే పేద ప్రజలు సంతోషంగా ఉన్నారో ఆ సంతోషాన్ని వాళ్ళ 2.5 లక్షల కోట్ల ద్వారా మీకు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇచ్చాడు ఈ దేశంలో, ఇంకెవరూ కూడా ఇవ్వాలి. దాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా, లేకపోతే మోడీ గారు గెలుస్తారా అది కాదు. మీరు గెలవాలి, నిరుపేదలు గెలవాలి, పేదలు గెలవాలి, సామాన్యుడు గెలవాలి. వాళ్ళు గెలవాలంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలవాల్సిందే, దాంట్లో ఎటువంటి సమస్య లేదు. మీరు గెలవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి, వైఎస్ఆర్సీపీ గెలవాలి. అందుకే నిన్న చెప్పారు, నిన్న మీటింగ్ కూడా పద్మావతి గారు చూసుంటారు. ఎప్పుడో మా చిన్నప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు అంతమంది జనం వచ్చేవాళ్ళు. మళ్ళీ నిన్న చూసాం, నేనున్న స్టేజ్ మీద, నేనున్న స్వామిదాస్ గారు ఉన్నారు. నిజంగా నభూతో నభవిష్యత్ ఆ మీటింగు. ఈనాడులోనేమో మైలవరం నుంచి 2 బస్సులు వెళ్ళలేదు, లేకపోతే విజయవాడ వెస్ట్ నుంచి అసలు బస్సులు వెళ్ళలేదు, వాళ్ళు జనం లేరు అని ఒక పక్క రాస్తాడు. ఒక పక్క ఏమో ట్రాఫిక్ అంతా ఆగిపోయి 12 గంటలు ఆగిపోయిందని ఒక పక్క రాస్తాడు. 2 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ అనమాట. ఈ స్టేట్మెంట్ ఆయన ఇస్తాడు, ఆ స్టేట్మెంట్ ఆయన ఇస్తాడు. అర్థమైంది మీకు? ఒక్కేమో జనం లేరు అంటాడు, బస్సులు లేవంటాడు. ఓ పక్కేమో 12 గంటలు ట్రాఫిక్ ఆగిపోయిందని చెప్తారు. ఏది నమ్మాలి? ఇది నమ్మాలా? సో మనం ఏంటంటే సమాజం బాగుండాలి, పేదవాళ్ళు బాగుండాలి, మధ్యతరగతి వాళ్ళు బాగుండాలి. అది బాగుండాలంటే ఖచ్చితంగా ఆయన జగన్మోహన్ రెడ్డి పద్మావతి గారు చెప్పినట్లు